వచ్చేసాను ములుగు పతిపల్లిలో ఉన్న శ్రీ శుభమస్తు వెంచర్ కి. మరి ఈ శుభమస్తు వెంచర్ లో ఉన్న హైలైట్స్ ఏంటో మరి ఇప్పుడు చూసేయాలి కదా. సో శ్రీ శుభమస్తు వెంచర్ లో ఉన్న హైలైట్స్ ని మనం ప్రత్యేకంగా మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఈ వెంచర్ అనేది విత్ ఇన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఉంది. అంతేకాకుండా మనకు చాముండి రిసార్ట్ తెలిసిందే. సో చాముండి రిసార్ట్ కూడా ఈ వెంచర్ కి అతి చేరువలో ఉంది. అంతేకాకుండా మనకు ఎక్కువగా దేవాలయాలు అతి చేరువలో ఉన్న ప్లేస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ దేవాలయాలు ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టయితే యునెస్కో రికగ్నైజేషన్ పొందిన రామప్ప కావచ్చు, లేదంటే మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, దాంతో పాటుగా సమ్మక్క సారలమ్మ దేవాలయం కూడా ఈ వెంచర్ కి అతి చేరువలో ఉంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయినా అలాగే హాస్పిటల్స్ కూడా ఈ వెంచర్ కి చేరువలో ఉన్నాయి. అంతేకాకుండా టూరిస్ట్స్ ఎక్కువగా విజిట్ చేసే ప్లేసెస్ ఏముంటాయి ఎక్కువగా లక్నవరం అలాగే బొగోతా వాటర్ ఫాల్స్ కూడా ఈ వెంచర్ కి అతి చేరువలో ఉన్నాయి. ఇక అంతేకాకుండా ములుగుకి టూరిస్ట్ హబ్ అనే పేరు కూడా ఉంది. సో ఇవన్నీ హైలైట్స్ ఉన్న ఈ శ్రీ శుభమస్తు వెంచర్ ని కనీసం మనము ఒకసారైనా విజిట్ చేసి ఇక్కడ ప్లాట్స్ అనేది మనం చూడాల్సిందే ఖచ్చితంగా. సో ఇప్పుడు హైలైట్స్ చూసాం కాబట్టి దీని ఫెసిలిటీస్ కూడా ఏంటో చూడాలి కదా. మరి జనరల్ గా